నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు నిండు కుండల ఎల్లంపల్లి ప్రాజెక్టు భారీ వర్షాలతో వచ్చి చేరుతున్న వరద నీరు సూర్యాపేట సర్వసభ్య సమావేశంలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం వీడియో జర్నలిస్టులపై ప్రజాప్రతినిధుల అనుచిత వ్యాఖ్యలు కేసీఆర్ సర్కార్ తీరుపై నిరుద్యోగుల ఆగ్రహం కామారెడ్డిలో చెవిలో పూలు పెట్టుకొని నిరసన ఉద్యోగాల నుంచి తొలగింపుపై శ్రీ చైతన్య అధ్యాపకుల ఆగ్రహం దిల్సుఖ్ నగర్లోని కళాశాల ఎదుట నిరసన స్టేషన్కు తరలించిన పోలీసులు ఇక డీటెయిల్ చూస్తే ఇటీవలి భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది జలసిరిని సంతరించుకుంది ఋతుపవనాలు అల్పపీడన ద్రోణి ప్రభావంతో వారం రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి దీంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది కామారెడ్డి జిల్లా అభివృద్ధి సమన్వయ పరిరక్షణ సమీక్ష సమావేశం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ హాజరయ్యారు ఈ సందర్భంగా వివిధ మండలాలకు చెందిన ఎంపీపీలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు కరోనా సమయంలో విధులు నిర్వహించిన డిఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్తో పాటు ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో కలెక్టర్ శరత్ అదనపు కలెక్టర్ వెంకటేష్ చైర్పర్సన్ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు మీరు చేయండి అన్నాడు కొత్తవి మంజూరు పాత బిల్డింగ్ లేని వాటికి స్పీకర్ గారు 9 లక్షలు ఇచ్చాడు అవి టెండర్ దశలో ఉన్నాయి కాబట్టి తర్వాత నేను మీటింగ్ పెట్టుకుంటాను సో దట్ మీకు కూడా ఛాన్స్ ఉంటుంది మీరు తీసుకొని నాకు ఖచ్చితంగా ఏదో మీరు కింద ప్లానింగ్ చేసుకుని చెప్పండి సో దట్ మేము అది ఎన్ష్యూర్ చేసుకున్నాం సో ఎవ్రీ మీటింగ్ లో ఇట్లా అనుకుంటాం మంచిది కాదు రెండోది స్పెసిఫిక్ రోలింగ్ స్టాక్ అయితే ఐ థింక్ యూ హావ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ విశేషాలు ఇక ప్రజాప్రతినిధులు జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు సూర్యాపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మొదలైన అనంతరం ప్రతిపక్ష అధికార సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది దీనిని వీడియో తీస్తున్న జర్నలిస్టుపై అధికార పక్షం జెడ్పీటీసీ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇందుకు నిరసనగా జర్నలిస్టులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు అర్ధగంట పాటు సమావేశం హాలు ఎదుట నిరసన వ్యక్తం చేశారు జెడ్పీ చైర్మన్ దీపిక యుగంధర్ రావు తదితరుల విజ్ఞప్తి మేరకు విరమించుకున్నారు
ఉద్యోగ ప్రకటనల పేరుతో నిరుద్యోగుల చెవిలో పువ్వులు పెడుతున్నారంటూ టీఎన్ఎస్ఎఫ్ టీజేఎస్ మండిపడ్డాయి. ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి పట్టణంలో చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ, దుబ్బాక, నాగార్జున సాగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఉద్యోగ నియామకాలంటూ కేసీఆర్ నిరుద్యోగుల చెవిలో పూలు పెట్టారన్నారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు స్వామి, సురేష్, వేణు, చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. సాధించుకుందాం తెలంగాణలో ఉద్యోగాల సాధనకై నోటిఫికేషన్లను విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీలను వెంటనే భర్తీ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీలను వెంటనే భర్తీ చేయాలి. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల చెవులో పువ్వులు పెట్టడమా? తెలంగాణలో నిరుద్యోగుల చెవులో పువ్వులు పెడుతున్న కేసీఆర్ డౌన్ డౌన్. తెలంగాణ నిరుద్యోగుల పువ్వుల చెవులు పెడుతున్నటువంటి కేసీఆర్ డౌన్ డౌన్. ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో కాలినటువంటి ఉద్యోగ నియామకాలను వెంటనే ఏర్పాటు చేయాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల చెవులో పువ్వులు పెట్టడానికి మరొకసారి ఇలా కేసీఆర్, ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఈరోజు మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పి భావించినటువంటి నిరుద్యోగులకు రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ కూడా ఉద్యోగాలు అనేటువంటివి రాలేవు. ఇటీవలే ఇవాళ పిఆర్సీ కమిటీ నివేదికలో 1,80,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఇలా తెలంగాణ రాష్ట్రంలో పేర్కొంటే ఇలా కేసీఆర్ రాత్రి గుర్తుకొచ్చినప్పుడల్లా ఒకసారి తెల్లారి బయటకు వచ్చి మేము 50,000 ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నియామకాలు లేకపోవడం వల్ల ఈ మధ్య కాలంలోనే ఉన్నత విద్య చదివినటువంటి తిరుమల అనేటువంటి నిరుద్యోగి ఇలా ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా రాష్ట్ర సాధన కోసం నాడు ఆత్మహత్యలు అయినాయి. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు అనేటువంటిది కొనసాగడం అనేటువంటిది సిగ్గుచేటు. ఈ రోజు కేసీఆర్ చెవులో పువ్వులు పెట్టే రోజులు తొందరగానే ఉన్నాయి. ఇలా తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్నారు ఇలా నిరుద్యోగుల చెవులో పువ్వులు పెడుతున్నావు, తెలంగాణ ప్రజల చెవులో పువ్వులు పెడుతున్నావు. ఇక విధుల నుంచి తొలగించడంపై శ్రీ చైతన్య కళాశాల అధ్యాపకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్లోని కాలేజ్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బాలమూరి వెంకట ఆధ్వర్యంలో యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదించారు. ఈ నేపథ్యంలో అక్కడ చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్ఎస్యుఐ నేతలతో పాటు అధ్యాపకులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని చైతన్యపురి పోలీస్ స్టేషన్కు తరలించారు. బన్సిలాల్పేట కమ్యూనిటీ హాల్లో షెడ్యూల్ కులాల లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ మండలాల వారీగా లబ్ధిదారులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలిస్తామన్నారు.
నా పేరు డాక్టర్ రమేష్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్, హైదరాబాద్ జిల్లా. ఈరోజు బన్సీలాల్పేట్ సికింద్రాబాద్లో ఉదయము ఒక మండలు, తర్వాత సాయంత్రం ఒక మండలము ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు ఇంటర్వ్యూస్ నిర్వహించి వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళ అందరినీ కూడా స్క్రూటినీ చేయడం జరిగింది. సో ఈ రకంగా అన్ని జిల్లాలోని అన్ని మండలాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడము, లబ్ధిదారుల ఎంపిక చేయడము ఒక టీం ద్వారా, కమిటీ ద్వారా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కమిటీలో ఆర్టీఓకి సంబంధించిన ఎంప్లాయీసు, తర్వాత మండల్ రెవెన్యూ ఎంప్లాయీసు, తర్వాత ఇండస్ట్రీస్ సంబంధించిన ఎంప్లాయీసు, తర్వాత బీసీ అండ్ ఎస్సీ వెల్ఫేర్ సంబంధించిన ఉద్యోగస్తులు అందరూ కమిటీగా ఏర్పడి సర్టిఫికెట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి అన్ని మండలాలను, అందులో ఉన్నటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతూ ఉన్నది. ముదోల్ మండలం గన్నూరు సర్పంచ్ లావణ్య భర్త తనను లైంగికంగా వేధిస్తున్నాడని అంగన్వాడీ టీచర్ రేఖ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని నెలలుగా ఇలా జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సర్పంచ్ భర్త కూడా అంగన్వాడీ ఉపాధ్యాయులపైన ఫిర్యాదు చేశారు. విధులను సరిగా నిర్వర్తించడం లేదన్నారు. గతంలో ఈమెపై ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. దీంతో అధికారులు ఈ విషయమై విచారణ జరిపారన్నారు. దీంతో అప్పట్లో ఈ టీచర్ తన ఇంటికి వచ్చి గొడవ చేసిందని, అద్దాలు పగలగొట్టిందని ఆయన వివరించారు. నిజంగా తన తప్పు ఉంటే ఎటువంటి శిక్షకైనా సిద్ధమేనన్నారు. నా పేరు ఎస్ రేఖ, నా విలేజ్ రువి. నేను గన్నూరాల గత 24 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను. కానీ నాకు ఎప్పుడు ఎవరితో ఏ టార్చర్ లేకుండా, కానీ ఈ కిష్టయ్య లావణ్య సర్పంచ్ ఎప్పుడైతే అయిందో సంవత్సరంన్నర నుంచి బాగా నాకు వేధిస్తున్నారు. కిష్టయ్య అంటాడు, నాతోని మంచిగా ఉండాలా, నువ్వు నాతోని కలిసి ఉంటే డ్యూటీ చేయకుండా నడుస్తుంది. సర్పంచ్ అంటది, నువ్వు నా కాలు మొక్కాలా, నువ్వు నా కాలు మొక్కితేనే డ్యూటీ చేయనిస్తాము. ఎందుకోసం కాలు మొక్కను? సార్, ఈ సర్పంచ్ ఎప్పుడు ఏదో లైంగికంగా నాకు వేధిస్తున్నాడు. ఇట్లా దారితోని పోంగా చూస్తాడు, నవ్వుతాడు, ఏమో చేస్తాడు, ఏమో అంటాడు. నేను అతనికి బాగా తిట్టినా స్కూల్ అక్కడ. తిట్టినప్పుడు అదే మనసులో పెట్టుకొని నాకు ఆయలేదు. సెంటర్కు కరెక్ట్ 9 గంటలకే తాళం తీయాలంటారు. 9కి ఒక 5 నిమిషాలు అటు, ఒక 5 నిమిషాలు ఇటు అవుతుంది. మళ్ళీ నాకు ఆయలేదు సార్, నేను ఒక్కదాన్ని పిల్లల కోసమో, బాలింతలకో, గర్భిణీ స్త్రీలకో ఫుడ్ వచ్చింది, పంచుతారండ్లు ఏమన్నా విషయాలు చెప్పాలి, నాకు విలేజ్లో పోవడుతుంది. స్కూల్కు తాళం పెట్టకుండా పోతే నా స్టాక్ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు అంతా లాక్డౌన్, పక్కకు టీచర్లు కూడా ఉండరు. అందుకు నేను తాళం పెట్టుకొని విలేజ్లో వెళ్ళినా మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తాను, మీ సెంటర్కు తాళం ఉన్నది, మీకు టీచర్ లేదు. నాకు అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేస్తారు, నువ్వు లేవమ్మా, నువ్వు ఎక్కడికి పోయినావు, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు అని వాళ్ళ టార్చరు. అయితే మేడం గారు వీళ్ళకు ఫోన్లు చేసి సంవత్సరంన్నర నుంచి ఫోన్లు చేస్తున్నారు. మొన్న మా మేడం వచ్చి ఏంటి ఈ గొడవలన్నీ, ఎందుకు వాళ్ళు ఫోన్ చేసి. నిరుద్యోగ సమస్యపై బీజేవైఎం గర్జించింది. ఈ మేరకు నిజామాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ పటేల్, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు నిన్న వనపర్తి జిల్లాలో కొండలు అనే వ్యక్తి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటి వరకు రాలేదు. ఈ ఆత్మహత్యలు సునీల్ నాయక్ కావచ్చు, కొండలు కావచ్చు, ఆత్మహత్యకు కారణం ఈ కల్వకుంట ఫ్యామిలీ అని చెప్పేసి ఈ బీజేవైఎం హెచ్చరిస్తుంది. ఈరోజు నిరుద్యోగాలను, నిరుద్యోగ వృత్తిని అమలు చేసేంత వరకు బీజేవైఎం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తుంది. ప్రగతి భవన్ ని ముట్టడి చేస్తుందని చెప్పేసి బీజేవైఎం హెచ్చరిస్తుంది. మాకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి చెల్లకుంటే ఖచ్చితంగా ప్రగతి భవన్ ని ముట్టడిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి వీడియో ఇస్తాం. వీడియో
कच्चा है केसीआर लुच्चा है ईवान शिवाजी చేతిలో కత్తిని చూడు విజయవయ్యం సత్తా చూడు శివాజీ చేతిలో కత్తిని చూడు విజయవయ్యం సత్తా చూడు విజయవయ్యం జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ కచ్చా है కేసీఆర్ లుచ్చా है भारत 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 माता जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 ఉద్యోగం ఇవ్వాలి సార్ కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఏడిచ్చింది సార్ ప్రతి ఎలక్షన్ ముందు ప్రకటన తెలంగాణ ఉద్యమం అప్పుడు పెన్ డౌన్ చేసినట్టు మీరు కూడా పెన్ డౌన్ చేసి నిరుద్యోగుల బతుకులు కాపాడండి సార్ మీ చేతిలో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది సార్. మా స్టేట్ పార్టీ చాలా రోజుల నుంచి ఒక్క తింటుంది సార్. ఈరోజు చెప్పిర్రు ఎక్కడ పోయినా ప్రకటన చేసేంత వరకు కలెక్టరేట్ జరగద్దని చెప్పేసి. మీరు ఏం చెప్తారో చెప్పిన దానికల్ ఇంతమంది కార్యకర్తలు ఆధారపడ్డారు సార్. కలెక్టర్ గారు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమించడం అభినందనీయమని కాంగ్రెస్ నేత చాడా కుమారారెడ్డి అన్నారు. గీసుకొండ మండలంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రేవంత్ ఎంపికతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలకు హుషారు వచ్చిందన్నారు. రేవంత్ హయాంలో కాంగ్రెస్ బలపడడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధపడిన కౌశిక్ రెడ్డికి రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు లేదన్నారు. రేవంత్ ప్రమాణ స్వీకారం సందర్భంగా గీసుకొండలో కట్టిన ఫ్లెక్సీలను తొలగించడంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సమావేశంలో చంద్రయ్యపల్లి సర్పంచ్ రుద్రప్రసాద్, రాజు, ఎంపీపీ సౌజన్య పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఒకసారి ప్రజలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. గత 7 సంవత్సరాలుగా అధికారంలో లేక ఇబ్బందులు పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక నూతన ఉత్తేజంతో ఇవాళ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయడంతో గ్రామాలలో ఒక ఉత్తేజం వచ్చింది. ఈ ఉత్తేజం ఏ విధంగా ఉందంటే, గతంలో చాలామంది ఈ 5-6 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలతో సహా ప్రధాన నాయకులు టీఆర్ఎస్ వైపు వరుసలు కట్టడం జరిగింది. కానీ ఏనాడైతే రేవంత్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్గా ప్రకటించారో అదే రోజు నుండి వాపసి కాంగ్రెస్ పార్టీకి తిరిగిపోయిన వాళ్ళంతా రావడం, వస్తూ అందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు. ఇటీవలనే పేపర్లో చూశారు, చాలామంది నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి అయితేంది, ఇంకా బీజేపీ పార్టీ అధ్యక్షుడు, ఈ విధంగా లెక్కలేసుకుంటూ పోతే చాలామంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి పార్టీలకు వస్తున్నారు. ఇది చాలా కాంగ్రెస్ పార్టీకి శుభసూచకం. రేపు 2023లో రాబోయే ఎన్నికలలో
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ 100% బలోపేతమవుతుంది. పార్టీ పూర్తి స్థాయిలో పుంజుకొని అన్ని నియోజకవర్గాల్లో మరి గెలుపు బావుట ఎగరవేసి రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తుందని కార్యకర్తలుగా మేము పూర్తి ఆశయంతో ఉన్నాం. ఇక గ్రామాల్లో కార్యకర్తలకు వచ్చేసరికి కార్యకర్తలు ఇంతవరకు ఎన్నడూ లేని ఉత్సాహంగా, అంటే గతంలో పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ కూడా తన పరిధిలో తను పనిచేసిండు. కానీ తాను కార్యకర్తల మనోభావాలను, కార్యకర్తల యొక్క అభిప్రాయాలను అందుకోలేకపోయిండు. అతను కూడా పని బాగానే చేశాడు. కానీ అతను చేసిన దాంట్లో ఇంత స్పీడు, ఇంత కార్యకర్తలకు కావాల్సినటువంటి ఇక కరాటే మాస్టర్ల శ్రేయస్సు కోసం విక్టరీ షోటోకాన్ సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని సినీ హీరో కరాటే లెజెండ్ సుమన్ తల్వార్ అన్నారు. కరాటే మాస్టర్ల కోసం యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలో తమ సంస్థకు ప్యాటర్న్గా ఉన్న హీరో సుమన్కు పాలసీ బాండును విక్టరీ సంస్థ ఫౌండర్ మల్లికార్జున్ గౌడ్, అధ్యక్షుడు మేకల సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ కరాటే మాస్టర్లకు బీమా పాలసీ తెచ్చే విషయమై ముందుగానే తనతో చర్చించినట్టు చెప్పారు. కార్యక్రమంలో విక్టరీ షోటోకాన్ సంస్థ చీఫ్ అడ్వైజర్ శివకుమార్, చైర్మన్ సదాశివుడు, వైస్ చైర్మన్ అశోక్, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, వెంకటేష్, కరాటే మాస్టర్లు మల్లేష్, ప్రసాద్ గౌడ్, పృథ్వీ, విఘ్నేష్, కనకరాజు, మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న 11వ తారీఖు సండే విక్టరీ షోటోకాన్ కరాటే చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం చేశారు. అదేంటంటే విక్టరీ షోటోకాన్ మాస్టర్స్ అందరికీ ఒక హెల్త్ కార్డ్ ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ లాగా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఎటువంటి ప్రాబ్లం అంటే జరిగినా కొంచెం ఇన్సూరెన్స్ కవరేజ్ లాగా వచ్చేసారు. ఇది చాలా మంచి ఒక ప్రోగ్రామ్, మంచి ఆలోచన. ఈ ఐడియా అందరూ ఎవరు ఇచ్చారో వాళ్ళందరికీ అందరికీ కలెక్టివ్ ఐడియా ఇది. ఏదైతే చేసినా ఒక మంచి ఐడియా. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. కరాటే స్కూల్స్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మిగిలిన ఊరు నాకు తెలియదు కానీ ఇక్కడ మటుకి తెలంగాణలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అయితే ఇది చాలా ఉపయోగమైన ఒక కార్డు. ఇది కార్డుతో ఏంటంటే కవరేజ్ వస్తుంది. ఎవరికి ఏదైనా అయిందంటే భయపడిపోయి కంగారు పడి ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది చెప్పి ఫీలింగ్ లేకుండా కొంచెం విధానంగా హ్యాపీగా వాళ్ళు మెడికల్ కవరేజ్ తీసుకోవచ్చు. సో ఇది చాలా మంచి ఒక కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమానికి ఏంటంటే 11వ తారీఖు నేను యాక్చువల్గా వస్తాను చెప్పి నేను అనుకున్నాను. డేట్ కూడా మీ టైం కూడా ఇచ్చారు. అయితే నాకు జస్ట్ ఒక 4-5 డేస్ ముందు బాంబేలో వచ్చేసి లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి చెప్పడం జరిగింది. అయితే కన్ఫర్మ్డా కాదా అనేది కొంచెం వాళ్ళు టైము ప్లేస్ తర్వాత చెప్తామని చెప్పి డిలే చేశారు. దాంతో లాస్ట్ మినిట్లో ఏంటంటే కొంచెం కన్ఫర్మ్ అవడంతో నేను అప్పుడు ఫోన్ చేసి మల్లికార్జున్ గారికి ఇట్లా ఇంపార్టెంట్ కార్యక్రమం, లేకపోతే నేను కరాటే ప్రోగ్రామ్కి నేను మాట ఇచ్చిన తర్వాత అది పల్లెటూరు అయినా సరే పట్టణం అయినా సరే ఎక్కడైనా సరే నేను కంపల్సరీ వెళ్తాను. అక్కడ ఒక్కరు ఉన్నారా 1000 ఉన్నారా అది పాయింట్ కాదు, వెళ్తాను, ఎంకరేజ్ చేస్తాను. అందులో ముఖ్యంగా ఈ కార్యక్రమం గురించి ఈ కార్డు గురించి మేమంతా డిస్కస్ చేశాం. మంచి కార్యక్రమం మాకు చేస్తారంటే లేదు నేను చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అండ్ చాలా ఫాస్ట్గా కూడా జరిగింది. సో ఆ కారణం వల్ల నేను ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేయాలి కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్కి రాలేకపోయాను. ఎందుకంటే దాదాసాహెబ్ ఫాల్కే అంటే ఆయన చాలా పెద్ద ఒక లెజెండ్. సో ఆయన ప్రతి సంవత్సరం జరుగుతుంది. మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే కొంచెం చేయకపోతే వాళ్ళే తీసుకుని ఏంటంటే ఎమినెంట్ పర్సనాలిటీస్ని సినిమా ఫీల్డ్లో కేవలం యాక్టింగే కాకుండా వాళ్ళు సోషల్ సర్వీస్ ఏం చేశారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ సినిమా ఫీల్డ్కి ఏమైనా అంటే నష్టం సుఖం ఏదైనా ఉండొచ్చు, అది ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసి వాళ్ళు ఏంటంటే ఏజ్ని బట్టి ఆ అవార్డును వాళ్ళు ఇవ్వడం జరిగింది. చాలామంది విఎస్ఎస్ వచ్చారు, అను మలిక్ రిలీజ్ చేశారు, చాలామంది వచ్చారు. కరోనా కారణం వల్ల ఏంటంటే మేయర్స్ హాల్ అని చెప్పి ఒక 250 మెంబర్స్ అది అక్కడ పెట్టారు. అండ్ 1 అవర్కి అవార్డీస్ ఏంటంటే వాళ్ళు అవార్డు తీసుకుంటే మళ్ళీ ఖాళీ చేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి అట్లా చేయడం జరిగింది. మేయర్స్ హాల్ ఇది జూహూ లేన్ అంధేరి వెస్ట్లో జరిగింది. అండ్ నాకు ఒక పెద్ద అదృష్టం ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే గారు మనవాడు చంద్రశేఖర్ ఆయన చేతులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిండు కుండల ఎల్లంపల్లి ప్రాజెక్టు భారీ వర్షాలతో వచ్చి చేరుతున్న వరద నీరు.
సూర్యాపేట సర్వసభ్య సమావేశంలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం. వీడియో జర్నలిస్టులపై ప్రజాప్రతినిధుల అనుచిత వ్యాఖ్యలు. కేసీఆర్ సర్కార్ తీరుపై నిరుద్యోగుల ఆగ్రహం. కామారెడ్డిలో చెవిలో పూలు పెట్టుకొని నిరసన. ఉద్యోగాల నుంచి తొలగింపుపై శ్రీ చైతన్య అధ్యాపకుల ఆగ్రహం. దిల్సుఖ్ నగర్లోని కళాశాల ఎదుట నిరసన. స్టేషన్కు తరలించిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.